హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా వాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదురు చూద్దాం. అదేమంటే బెండకాయ శనగల పులుసు. చాలా బాగుంటుందండి, బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఒక పావు కేజీ బెండకాయలు తీసుకుని చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కడిగి తొరుక్కుని పెట్టుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 2 గుప్పిళ్ళు శనగలు నేను ముందు రోజు నానబెట్టుకున్నాను. అవి మొక్కలు కూడా వచ్చాయి, మొలకలు కూడా. చాలా మంచిది మొలకలు కూడా ఆరోగ్యానికి. ఎలా చేయాలో చూద్దాం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక చెంచాడు నూనె వేసుకుని కూరకు సరిపడా తాలింపు వేసుకోండి. తాలింపు అంటే తెలిసిందే కదా. చెంచాడు పచ్చనిపప్పు, చెంచాడు ఆవాలు, చెంచాడు జీలకర్ర, చెంచాడు చాయ్ మినపప్పు, ఒక 2 ఎండుమిరపకాయ తుంపులు వేసుకోండి. వేసుకుని బాగా అటు ఇటు కలపండి, అన్నీ చక్కగా వేగేటట్టుగా. ఒక్క 2 నిమిషాలు అటు ఇటు కలయపెట్టండి. వేగిన తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసేయండి. వేసేసి మళ్ళీ అటు ఇటు బాగా కలయపెట్టండి. చక్కగా అటు ఇటు కలయపెట్టండి ఒక్క 2 నిమిషాలు. తాలింపు అంతా బాగా వేగింది అనుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనం తురిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, మొత్తం వేసేయండి. బెండకాయ ముక్కలు మొత్తం వేసేసి బాగా కలపండి. మొత్తం తాలింపు గింజలు ఈ బెండకాయ ముక్కలు అన్నీ కలిసేట్టుగా కలపండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మన దగ్గర శనగలు ఉన్నాయి కదా, ఆ శనగలు కూడా వేసేయండి. వేసేసి బాగా అన్నీ కలిసేట్టుగా చక్కగా శనగలు, బెండకాయ, తిరగమూత అన్నీ చక్కగా కలిసేట్టుగా బాగా కింద నుంచి పైకి అలా చక్కగా బాగా కలయపెట్టండి. కలయపెట్టిన తర్వాత ఏం చేస్తారంటే దాని మీద మూత పెట్టండి. ఒక్క 3 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేయండి. మూత తీయండి. 3 నిమిషాల తర్వాత కొద్దిగా మగ్గుతుంది. బాగా కలయపెట్టండి. చక్కగా కలయపెట్టి మళ్ళీ అడుగంటకుండా ఏం చేస్తారంటే కొద్దిగా ఓ చుక్క నీళ్లు పోయండి. ఓ పావు గ్లాసులు అనుకోండి, పోసి చక్కగా మూత పెట్టండి. మళ్ళీ ఒక 3 నిమిషాలు.